పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ చక్కటి విశ్రాంతి దినాన్ని తండ్రి మీ సన్నిధిలో చిన్న మందగా చేరుకొని మిమ్మల్ని స్తుతించి మహిమపరచుట కొరకు మీరు మాకిచ్చిన ఈ యొక్క గొప్ప ఆధిక్యతను బట్టి వందనాలయ్యా. తండ్రి, చేరువచ్చినటువంటి మమ్మల్ని అందరినీ కూడా మీ ఆత్మతో నింపండి. గొప్ప దేవ, మీ యొక్క పరిశుద్ధ లేఖనాలను ధ్యానం చేస్తున్న సమయంలో మా జీవితములను సరిచేసుకునే కొరకు కావలసిన ఆత్మీయమైనటువంటి వర్తమానాలను మీరు మాకు అందించమని, మరి ముఖ్యంగా చేరువచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మా ప్రభువా మీ యొక్క నిండైనటువంటి దీవెనలతో నింపి, గొప్ప తండ్రి ప్రతి అవసరత తీరుస్తూ బిడ్డలకు కావలసినటువంటి చక్కటి ఆరోగ్యమును, బలం, శక్తిని, జ్ఞానమును దయచేయమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ సబ్బత్. ప్రభునందు ప్రియ దేవునికి విశ్వాసులారా, ప్రభునామమున మీ అందరికీ వందనాలు. గత వారం నుండి దేవుడు మనలను ఇప్పుడు సజీవులుగా కాసి కాపాడినందుకు దేవునికి వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదే రీతిగా గత నెలలో మనము జరిపినటువంటి ఆ యొక్క ఉజ్జీవ కూటాలకు సహకరించినటువంటి ప్రతి సంఘ విశ్వాసికి, అలాగనే ఆయా ప్రాంతాల నుండి సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్క దేవుని యొక్క కుమారునికి, కుమార్తెకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఏ ఒక్కరితో మనం మాట్లాడుతున్నా వారు తెలియపరిచినటువంటి గొప్ప మర్మం ఏంటంటే, చాలా ఉజ్జీవంగా, చాలా క్రమంగా దేవుని మహిమార్థం చక్కగా సువార్త కూడికలు జరిగాయని చెప్పటం, అది సమస్తము కూడా దేవునికే మహిమా ఘనత చెందాలని ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా గత వారంలో జరిగినటువంటి మెట్టుగూడ సంఘంలో జరిగిన ఆ యొక్క రివైవల్ మీటింగ్స్లో కూడా జాయిన్ అయ్యి దేవుని మహిమపరచుట కొరకు సంఘ బిడ్డలు అక్కడ చేరువచ్చినందుకు వారికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తున్నాం. అదే రీతిగా వచ్చే నెలలో వీక్ ఆఫ్ ప్రేయర్ కండక్ట్ చేయాలని ఆశపడుతున్నాం. దయచేసి దాని నిమిత్తమై ప్రతి ఒక్క విశ్వాసి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. దేవుని యొక్క ఆత్మీయమైనటువంటి వర్తమానాలతో మనందరము కూడా దీవించబడాలని, ఆ యొక్క వీక్ ఆఫ్ ప్రేయర్స్ లో మాట్లాడేటువంటి వర్తమానికులను దేవుడు ఆ రీతిగా ఇప్పటి నుండే సిద్ధపరచాలని ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. అదే రీతిగా ఇంకా ప్రపంచమంతా ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనే ఉన్నది కనుక అశ్రద్ధ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఆరోగ్య భద్రత విషయమై మనందరం కూడా ఆరోగ్యం కొరకు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. అందులో ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించండి ఎక్కడికి వెళ్తున్నా. అదే రీతిగా శానిటైజర్ యూజ్ చేస్తూ ఉండండి. అలాగే వ్యక్తిగతంగా మనం సహవాసంలో ముందుకు వెళుతున్నప్పుడు ఒకరికొకరు ఆ యొక్క మధ్య ఫిజికల్ డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేస్తూ ఉండండి. అది మనందరికీ కూడా ఆరోగ్యము కనుక ఈ యొక్క పద్ధతులు పాటిస్తూ ముందుకు వెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాను. మరొకసారి మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. రెండో దినవృత్తాంతాలు 14వ అధ్యాయము 4వ వచనం. వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును, ధర్మశాస్త్రమును బట్టి, విధిని బట్టి క్రియలు జరిగించుటకు యూదా వారికి ఆజ్ఞాపించిరి. మరి ఒకసారి చదువుతున్నాను. వారి పితరుల దేవుడైన యెహోవాను
ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యూదా వారికి ఆజ్ఞాపించి ప్రార్థన చేస్తున్నాను. దయచేసి అందరూ లేచి నిలబడినట్లయితే ఈ యొక్క ఆరాధన మనం ప్రారంభించుకోవడానికి ప్రారంభ పాట పాడుతున్నాం. ఓకే, మనకి ఇవ్వబడినటువంటి సాంగ్ షీట్ నుంచి సాంగ్ నెంబర్ 12 12వ పాట పాడుతూ దేవుని స్తుతిద్దాం. భూమి ఆకాశములను సృజించిన యేసయ్య నీకే స్తోత్రము అనే పాట పాడుతూ దేవుని స్తుతిద్దామండి. భూమి ఆకాశములను సృజించిన యేసయ్య నీకే స్తోత్రము నీ ఆశ్చర్యమైన క్రియలు నీవేగా మరచిపోదును నీ ఆశ్చర్యమైన క్రియలు నీవేగా మరచిపోదును. హల్లెలూయా
ఓకే, దయచేసి మోకరించగలిగిన వారు మోకరిద్దామండి. ఈ యొక్క ప్రత్యేకమైన ప్రార్థన సంఘం కొరకు, అలాగే సమాజం కొరకు, మన యొక్క కుటుంబాల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా మీ వ్యక్తిగతంగా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ దేవుణ్ణి మహిమపరచవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. ప్రేమ కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, స్తుతులు స్తోత్రములు మహిమ ఘనత నీకే దేవా. ఈ చక్కటి సమయం తండ్రి, నీ సన్నిధిలో మా ప్రభువా మిమ్మల్ని స్తుతించి మహిమపరచు కొరకు మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. గొప్ప దేవా, ఇటు సమయాన్ని చూడలేకపోయిన బిడ్డలు అనేక మంది ఉన్నారు తండ్రి. నాయనా, మాలో ఏ మంచి ఏ నీతి లేకుండా మా ప్రభువా మీ యొక్క ఉచితమైనటువంటి కృప ద్వారా మీరు మమ్మల్ని పిలిచి నీ సన్నిధిలో మా ప్రభువా నాయనా ఇటు రీతిగా సజీవులుగా నిలవబెట్టినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని తండ్రి ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా తండ్రి నీ బిడ్డలైన చుట్టూ మమ్మల్ని ఎల్లవేళలా మీ యొక్క చల్లని రెక్కల చాటున భద్రపరుస్తూ మా యొక్క పరిపాలనలో నాయనా అనేక మంది బిడ్డలు మా ప్రభువా వారి యొక్క ఉద్యోగ వ్యాపారాలలో మా ప్రభు తండ్రి అనుదినము అనునిత్యము ముందుకు వెళుతుండగా, అలాగే చిన్న బిడ్డలు అనేక మంది నాయనా విద్యను అభ్యసించే కొరకు స్కూల్స్ కు కాలేజీలకు వెళుతుండగా తండ్రి బిడ్డల మీ యొక్క కాపుదల భద్రత నాయనా బిడ్డల తోడుగా ఉంచి నడిపిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అదే రీతిగా తండ్రి నాయన లాలపేటలో మీరు ఏర్పాటు చేసుకున్న యొక్క శేషించబడిన సంఘము నాయన మీరు ఎంతగానో ఆస్వాదించి నాయన దినదినము అభివృద్ధి పరుస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి మాలో నూతనమైనటువంటి ఉద్యమమును కలుగు చేయమని నాయన మేము నాయన అనేక మార్లు తప్పిపోయిన గొర్రెలే తప్పిపోయినటువంటి కుమారులని మా ప్రభువా మేము ఉంటుండగా తండ్రి మీరు మమ్మల్ని విడవక తిరిగి నాయన మీరు మమ్మల్ని వెతికి రక్షించి నాయన మళ్ళీ మీ సన్నిధిలో నిలబెడుతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఇకనైనా తండ్రి మీ యొక్క ఆజ్ఞకు లోబడి నాయన మీ యొక్క చిత్తము నెరవేర్చిన కొరకు మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకుని ధన్యత మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నాయన సంఘంలో ఉండే ప్రతి విశ్వాసిని వారి కుటుంబాలను నాయన వృద్ధులను నాయన ఎవరి బిడ్డలను చిన్న బిడ్డలను పెద్దలందరినీ పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రి. నాయన ఇదే నాయన మెలకువతో నాయన ఇదే ఉద్యమంతో మా ప్రభావం మీ రెండవ రాకడ వరకు నాయన మేమందరూ కూడా తండ్రి నిత్యము మిమ్మల్ని స్తుతించి మహిమపరుస్తూ నాయన ఆ యొక్క నిత్య రాజ్యానికి వారసులయ్యే ధన్యత మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి గొప్ప దేవా, ఆయా ప్రాంతాలలో తండ్రి మెట్రో సెక్షన్ లో జరుగుతున్నటువంటి ఉద్యోగ కూడికల నిమిత్తమై ప్రార్థన చేస్తున్నామయ్యా. తండ్రి నీ చిత్తమైతే నీ యొక్క సత్యవాక్యము తండ్రి నాయన సకల నాయన జనులకు అందుకు కొరకు సహాయం చేయమని నాయన యొక్క కూడికలలో నాయన మీ యొక్క వర్తమానమును బోధిస్తున్నటువంటి బోధకులను మీ ఆత్మతో నింపండి తండ్రి. మీకు వందనాలు. చేరవచ్చే ప్రతి కుమారుడు కుమార్తె కూడా తండ్రి నీ యొక్క నామములో మా ప్రభు తండ్రి సమృద్ధి దీవెనలు పొందుకునే కొరకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా మా ప్రభువా నీ చిత్తమైతే తండ్రి నాయన ఈ యొక్క మెట్రో సెక్షన్ లో జరుగుతున్నటువంటి పరిచర్యను ఇంకా దినదినం అభివృద్ధి పరచండి నాయన. నాయకులను నాయన సేవకులను వారి కుటుంబాలను దీవించండి. అదే రీతిగా ఈసీఐలో మా ప్రభు తండ్రి నాయన అనేక మంది మీరు ఎన్నుకున్నటువంటి సేవకులు నాయకులు వారి కుటుంబాలను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. అదే రీతిగా మా ప్రభువా సదర్ ఏషియాలో జరుగుతున్నటువంటి సేవను బట్టి మీకు వందనాలు. నాయకులను వారి కుటుంబాలను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. అదే రీతిగా డివిజన్ లో ముఖ్యంగా మా ప్రభు తండ్రి జనరల్ కాన్ఫరెన్స్ లో మా ప్రభు జరుగుతున్నటువంటి సేవ నిమిత్తమై కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. త్వరలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్టు కొరకు సిద్ధపడుతుండగా మీ ఆత్మతో నింపబడిన బిడ్డలను నాయన ఈ యొక్క చివరి దినాలలో మా ప్రభు మీ యొక్క సత్యవాక్యమును తండ్రి ధైర్యముగా ఎదుర్కొని నాయన అనేక మందికి నాయన ఆ యొక్క వాక్యమును బోధించే కొరకు బిడ్డలకు సహాయం చేయమని అతి నాయకులను మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరొకసారి మీకు వందనాలు. దాని యొక్క చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని వారు అక్కడ ఉండేటువంటి విశ్వాసులను వారి బిడ్డలను ఆ యొక్క కుటుంబ సభ్యులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని నాయన బిడ్డలందరినీ వెంటగా దీవించి ఆశీర్వదించమని నిశ్చితమైతే మరొక పర్యాయం తండ్రి నాయన నీ సన్నిధిలో వారిని మిమ్మల్ని అందరూ కలుసుకొని మిమ్మల్ని స్తుతించి ఆరాధించే గొప్ప తరుణం మాకు దయచేయమని మీ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
హ్యాపీ సమ్మర్ ఆల్ ఆఫ్ యూ. సామెతలు 3వ అధ్యాయం 9వ వచనం. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను కనపరచుము. సామెతలు ప్రోవెర్బ్స్ 3:9. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను కనపరచుము. దశాంశ కానుకలు యెహోవాకి ఇచ్చి అప్పుడు మనం ఆశీర్వాదాలు పొందవాలని కోరుచున్నాము. ఈ కానుకలు సమర్పించుకుంటుండగా మన మధ్యలో ఉన్నటువంటి యవనస్తులు ప్రేమ సాగర్ వచ్చి ప్రత్యేక గీతాన్ని పాడవలసిందిగా కోరుచున్నాము. డీకెన్స్ వచ్చి కానుకలు దశాంశ కానుకలు పట్టవలసిందిగా కోరుచున్నాము. I would like to thank God for giving me the chance to praise Him. Lord. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా పదివేలలో నీవు అతి సుందరుడవు నా ప్రాణ ప్రియుడవు నీవే
ఈ విశ్రాంతి దిన ఆరాధనలో మేమందరం కూడుకొని పాల్పంచుకుంటుండగా స్తోత్రం నాయన. మా మధ్యన మీరు నిలబడి తండ్రి స్తోత్రం నాయన. ఇగో నాయన ప్రభా, సబాత్ పడి పాఠంలో నేర్చుకున్నాం తండ్రి. యోనాకు చెప్పిన పని చేయకుండా తర్షీకు పారిపోతుండగా నీ చిత్తాన్ని నెరవేర్చారు తండ్రి. మళ్ళీ అతన్ని యెహోవా సన్నిధి నుండి పారిపోకుండా నీ సాక్షిగా నిలబెట్టి నీవే పట్టణానికి పంపించారు తండ్రి స్తోత్రం నాయన. ఎవరు నశించుకోవడం నీకు ఇష్టం లేదన్నావు తండ్రి. నీతిమంతుల మీద నీతిమంతుల మీద కూడా సూర్యుని ఉదయింప చేస్తున్నాను, వర్షాన్ని కురిపిస్తున్నాను అన్నావు తండ్రి. ప్రభువా, ఇగో నిలువే పట్టణం ఘోరమైందన్నప్పుడు వాళ్ళకి తెలియజేసినప్పుడు ప్రభువా వాళ్ళు లేచి రాజు సింహాసనం దిగ్గోర పట్ట కట్టుకొని ఉపవాసం దినం ప్రకటించి ప్రార్థన చేశారు తండ్రి. అలాగనే నాయన మా దోషులు ఏమన్నా ఉంటే కప్పివేయండి తండ్రి స్తోత్రం తండ్రి. మేము నీ సన్నిధిలో ఉన్నాం తండ్రి. మేము మా పాపములను ఒప్పుకొని అలాగే నీ సన్నిధి నుండి పారిపోకుండా ఉండలాగిన నీ విశ్రాంతిని పరిశుద్ధంగా ఆశ్రయించలాగిన మమ్మల్ని దయచేయండి తండ్రి. ఇగో ప్రభువా, శ్రేష్టమైన కానుకలు నీ సన్నిధి తీసుకొని వచ్చారు తండ్రి. పెట్టి ఇచ్చిన వారిని వారిని అందరినీ ఆస్వాదించండి తండ్రి. ఈ కానుకలు నీ సేవ నిమిత్తమై నీ పరిచర్య విషయంలో వాడబడలాగిన మీరే దయచేయండి తండ్రి స్తోత్రం నాయన. అటు జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. ప్రభా, ఇగో ప్రభా, ఇప్పుడు పాస్టర్ గారు వాక్యోపదేశం చేయించుండగా ఆయన నోటికి మీరుగా ఉండి మీరు మాట్లాడండి తండ్రి. ప్రతి హృదయాన్ని మీ తట్టు తిరుగులాగా చేయండి తండ్రి స్తోత్రం నాయన. ఆ వాక్య ప్రకారం ఉండులాగిన ఆ వాక్యము ఆ హృదయంలో ఉండి సాతాను ఎత్తుకోకుండా గట్టిగా పట్టుకోలాగిన మీరే ఉండి నడిపించమని యేసయ్య అతి వినయంగా బతిమాలు పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Okay, once again, good morning and happy Sabbath. Okay, ప్రభునందు ప్రియమైన విశ్వాసులారా, మరొకసారి మీ అందరికీ కూడా విశ్రాంతి దిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఈ యొక్క ఆరాధనకు ఆహ్వానిస్తున్నాను. చక్కటి పాట పాడిన యవనస్తుడు ప్రేమ్ సాగర్ రియల్లీ ప్రారంభంలో కొంచెం తడబడిన చాలా చక్కగా పాడారు. చక్కటి హృదయాలను సరి చేసుకునేటువంటి చక్కటి పాటలు పాడే దేవుని మహిమపరచినందుకు ఎవరు పెట్టిన బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. అలాగనే ఈ యొక్క డివైన్ అవర్లో అలాగే సబ్బాత్ బడి ఆరాధనలో సహాయకులుగా ఉన్నటువంటి విశ్వాసులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. చాలా సంతోషం ఇంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి దేవుణ్ణి స్తుతిస్తున్నందుకు. వాక్యంలోనికి వెళ్లే ముందు మండే రోజు ఏలూరు ప్రాంతంలో ఒక థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ మీటింగ్ జరగాలని వారు ఆశపడి ఉదయం నాకు తెలియపరిచారు. జ్యోతి గారి యొక్క కుమార్తె, వారి యొక్క అల్లుడు ఏలూరు ప్రాంతంలో ఉంటారు. అడిగినప్పుడు సడన్గా కదా కొంచెం ఆలోచించాము, కానీ మా జ్యోతి గారు తప్పకుండా ఆ రోజు ఈవినింగ్ అక్కడ ప్రార్థన వెళ్దామండి. ఉదయం నిర్ణయించుకున్నాం వెళ్ళాలి అని. కాబట్టి ఆ యొక్క కృతజ్ఞత కూడికలోను అలాగనే అక్కడే ఏలూరు ప్రాంతం వెళ్తున్నాం కాబట్టి అక్కడ మా బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉన్నారు. వారు కూడా వారి ఇంటి దగ్గర ప్రేయర్ కండక్ట్ చేయమని వారు కోరుతున్నారు. కాబట్టి వీలైతే అది అక్కడ కూడా నెక్స్ట్ డే ఆర్ బిఫోర్ వెళ్ళగా అనేటువంటి ఒకసారి ప్లాన్ చేద్దామని చూస్తున్నాం. ఈ ప్రేయర్స్ విషయమై కూడా ప్రత్యేకంగా మీరు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రభునందు ప్రియమైన విశ్వాసులారా, ఈ దిన వర్తమానాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు అనేక మంది బిడ్డలు యెహోవాను ఆశ్రయిస్తున్నామా లేదా అనేటువంటి ప్రశ్న వేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని నాకు అనిపించింది. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి వారందరూ చెప్పొచ్చు, ఎందుకంటే మీ అందరికీ ముందుగానే నేను ఆ టాపిక్ పంపించాను. అది చదువుతున్నప్పుడు యెహోవాను ఆశ్రయించడం అందరూ చేస్తున్న పనే కదా అనుకుంటాం. ఇప్పుడు కూడా చెప్పొచ్చు, మీరందరూ కూడా యెహోవాను ఎంతమంది ఆశ్రయించారు చేతులు ఎత్తండి. ఎందుకంటే ఈ సెర్మన్ అయిపోయేలోక మీరు నిజంగా ఆశ్రయించారా లేదా అనేటువంటిది మీరు నిర్ణయించుకుంటారు. మీకే తెలుస్తుంది. ఇప్పుడు ఈజీగా చేతులు ఎత్తవచ్చు మనం, అవునండి నేను దేవుడిని ఆశ్రయిస్తున్నాను, దేవుడిని అనుసరిస్తున్నాను అని. కానీ సర్మన్ కంప్లీట్ అయ్యేసరికి నిజంగా మనం అనుకున్నామా
అని మనల్ని మనమే పరిశీలన చేసుకునేటువంటి స్థితి రాబోతుంది ప్రియ సహోదరి సహోదరుడా. కాబట్టి చాలా సంతోషం, మీరందరూ కూడా యెహోవాను స్తుతిస్తున్నారు, ఆయన ఆశ్రయిస్తున్నారు, ఆయన యొక్క ఆజ్ఞలకు లోబడి జీవిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. విశ్వాసులు చదివినటువంటి వాక్య భాగాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దయచేసి 2 క్రానికల్స్ 2వ దినవృత్తాంతాలు చాప్టర్ 14 వర్సెస్ 4, 2వ దినవృత్తాంతాలు 14వ అధ్యాయము 4వ వచనాన్ని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యోధా వారికి ఆజ్ఞాపించి. ఎవరైనా ఆజ్ఞాపించిన ఆయన ఎవరు ఆజ్ఞాపించారు, ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేయాల్సినటువంటి అవసరత వచ్చింది అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే 14వ అధ్యాయము 1వ వచనంలో చెప్పబడుతున్నది. ఇక్కడ అబియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజు ఆయన. ఆశా గురించి మనకి నేర్చుకుంటున్నాం. ఈ ఆశా రాజు చెప్తున్నటువంటి మాట అది. ఏమంటాడట? ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలను జరిగించుటకును యోధా వారికి ఆజ్ఞాపించుతున్నాడంట. సంథింగ్ ఇక్కడ ఏంటంటే ఏదో ఒక విధమైన తప్పు జరుగుతుంది అనమాట. లేకపోతే ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ దేవుని బిడ్డలుగా ఉండి వారు చేస్తున్నటువంటి తప్పిదాలను ఆయన గుర్తు చేస్తున్నాడు. ఇక్కడ ఈ రాజు చేస్తున్నటువంటి పనిని మనం ఒకసారి ఆలోచించాలి. ఈయన ఎందుకు ఈ రీతిగా మళ్ళీ తిరిగి వారందరికీ కూడా ఆజ్ఞాపించవలసినటువంటి అవసరం వచ్చింది అనేటువంటిది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇదే 14వ అధ్యాయము 22, 23 వచనాలు మనం చూసినట్లయితే, దయచేసి ఫస్ట్ కింగ్స్ మొదటి రాజులు 14వ అధ్యాయం. సేమ్ ఇది 2 క్రానికల్స్, కానీ ఫస్ట్ కింగ్స్ లో మనం 14వ అధ్యాయము 22, 23 వచనాలు మనం చూసినట్లయితే, యెహోవా దృష్టికి కీడు చేసి తమ పితరులు చేసిన దాన్ని అంతటిని మించినట్లుగా పాపం చేయించు ఆయనకు రోషం పుట్టించిరి. ఎట్లనగా వారు ఎత్తైన ప్రతి పర్వతం మీదను పచ్చని ప్రతి వృక్షం క్రిందని బలిపీఠములను కట్టి విగ్రహములను నిలిపి దేవతా స్తంభములను ఉంచిరి. అసలు ఎందుకు వీళ్ళ మీద ఇంత కోపము, ఇంతగా వారిని సరిచేయాల్సిన అవసరత ఇక్కడ ఆశాకు వచ్చింది అనేటువంటిది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, వీరు చేస్తున్నటువంటి క్రియ ఎంత ఘోరంగా ఉందంటే, దేవుని బిడలే వీళ్ళు. యోధావారు ఎవరు? దేవుని కుమారులు, దేవుని బిడలే కదా. అయ్యుండి కూడా వారు దేవుని మాటను వినకుండా, దేవుని చిత్తము జరిగించుకోకుండా వారు చేస్తున్న తప్పిదాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. యోధావారు యెహోవా దృష్టికి కీడు చేసి తమ పితరులు చేసిన దాని అంతటికని మించునట్లుగా మరి ఎక్కువగా పాపం చేస్తూ వీరు జీవిస్తున్నారు. కాబట్టి వారి విషయమై రాబోయేటువంటి ఉగ్రత, రాబోయేటువంటి ప్రమాదము, రాబోయేటువంటి ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల గురించి ముందుగానే తెలియపరుస్తున్నాడు. ఇక్కడ మీరు దయచేసి ఇప్పటికైనా మార్పు చెందండి, మారు మనసు పొందండి అని కోరుకునేది అదే. ఎందుకంటే ఎవరు ఎలా పోతే నాకెందుకు అనుకుంటే ఇవన్నీ రావండి. అసలు వారు తన పితరుల కంటే, తన తల్లిదండ్రుల కంటే మరీ ఎక్కువగా ఘోరమైనటువంటి పాపంలో ఉంటున్నారు అంటే మనం ఏం చేయగలుగుతాం? కానీ నేను దినాన్ని ఒక విశ్వాసుల కుటుంబాన్ని దర్శించడానికి వెళ్ళినప్పుడు వారు చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, సహజంగా ఈ లోకంలో జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మన తల్లిదండ్రులు చూపించిన మార్గంలో వారికంటే ఉన్నతంగా మనము ఎదగాలి, చక్కటి జ్ఞానాన్ని సంపాదించుకోవాలనేటువంటి తలంపుతో బిడ్డలు ఉండాలండి, ఉంటారు కూడా అలాగాని చెప్పారు. అంటే ప్రతి ఒక్కరు కూడా మన ముందు వెళ్తున్నటువంటి మన పూర్వీకులు, మన యొక్క పెద్దలు, వారి యొక్క అనుభవాన్ని బట్టి వారు మనకు తెలియపరిచేది ఏంటో తెలుసా? మేము వెళ్ళినటువంటి మార్గంలో ఇది చెడ్డతనం ఉంది, ఇది మంచితనం ఉంది. ఈ చెడ్డ క్రియలను విడిచిపెట్టి మంచిని మాత్రమే మీరు అనుసరించండి, మీరు ఇంకా ఉన్నతంగా దీవించబడతారు అని మనం మన వెనకతరం వారికి, మన యొక్క బిడ్డలకు మనం బోధిస్తూ ఉండాలి, బోధిస్తాం. వారు దాన్ని
అనుసరిస్తూ చెడుని విడిచిపెట్టి మంచిని అనుసరిస్తూ ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇక్కడ వీరు చేస్తున్నటువంటి క్రియలు ఏంటో తెలుసా? యెహోవా దృష్టికి కీడు చేసి తమ పితరులు చేసిన దానికి అంతటికంటే మించినట్లుగా పాపం చేయించు వచ్చారు. అది కూడా ఎలాంటి పాపం? అది ఎలాంటి పాపం? ఎత్తైనటువంటి ప్రతి పర్వతం మీదను పచ్చని ప్రతి వృక్షము కిందను బలిపీఠములు కట్టి విగ్రహములను నిలిపారండి. అది ఎన్నో మార్లు చెప్పాం కదండి. దేవునికి హేయమైనటువంటి క్రియ ఏంటి అంటే విగ్రహారాధనే. దేవునికి అతి హేయమైనటువంటి క్రియ అదేనండి. మనం చేస్తున్నటువంటి తప్పిదాలలో మనం ఈ యొక్క సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని మనం పూజిస్తున్నాం అనేటువంటిదే మనం చేస్తున్న గొప్ప ఘోరమైనటువంటి పాపం అది. కాబట్టి ఆ పాపములను మనం విడిచిపెట్టేటువంటి వారికి మనం ఉండాలి. నేను మొన్న పోయిన వారం అనుకుంటాను మీకు తెలియపరిచినట్టున్నాను లేదండి, ఒక జూమ్ మీటింగ్లో ఒక ప్రేయర్ సమూహము గ్యాదర్ అయినప్పుడు మొన్నటి దినాన్ని ఈవినింగ్ ప్రేయర్లో చోట బోధించడం జరిగింది. ఏంటి విగ్రహారాధన అంటే? అసలు విగ్రహారాధన అంటే ఏదో ఒక ప్రతిమను తయారు చేసుకుని ఆ రూపాన్ని పూజించడమే కాదండి. విగ్రహారాధన అంటే నీవు మిక్కిలిగా ప్రేమిస్తే ప్రతి వస్తువు కూడా, అది ప్రతి ఈవెన్ మనం ధరించే దుస్తులు కూడా, అది లేకపోతే దేవుని ఆరాధనకు రాని వారు, అది లేకపోతే ఎవరినైనా పలకరించడానికి వెళ్ళాల్సిన వారు వెళ్ళని వారు ఎంతో మంది ఉన్నారు తెలుసా? ఎందుకంటే వారు వేసుకునే దుస్తులకే ప్రాధాన్యత ఇస్తారు. వారు ఆ దుస్తులు ఉంటేనే నాకు ఆ గౌరవము, ఆ దుస్తులు ఉంటేనే నన్ను ఎంతో అందంగా, లేక ఆ దుస్తులు ఉంటేనే నేను ఉన్నతంగా నేను కనబడతానని అనుకుంటారు. కాబట్టి వారు ఆ సందర్భాలలో అవి లేకపోతే ముందుకు కొనసాగరు. అది కూడా ఒక విగ్రహ ఆరాధనే. అది లేకపోతే నీవు దేవుని మహిమపరచవా? అది లేకపోతే ఎవరో ప్రమాదంలో ఉంటే వారికి నీవు సహాయపడవా? కారణం అదే. సహోదరి సహోదరుడా, నీవు జీవిస్తున్న జీవన విధానం ఎలాగుందో ఈ రోజున ఒకరోజు నీవు పరిశీలన చేసుకో. నీవు జీవిస్తున్న విధానం ఏ రీతిగా ఉంటుందో ఒకసారి నీవే పరిశీలన చేసుకోమని దేవుని యొక్క పరిశుద్ధ వాక్యం మనకి తెలియపరచబడుతుంది. కాబట్టి ఈ రీతిగా పాపము చేసి దేవునికి రోషాన్ని పుట్టించారండి. పాపం చేసి దేవునికి రోషాన్ని పుట్టించినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి మనం పాపపు క్రియలు చేస్తూ దేవుని దృష్టికి మనము కూడా ఎంతో కీడు చేస్తున్నాం అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగనే ముందుగా తెలియపరిచినట్టుగా 2 Chronicles chapter 14 verses 2 మనం ఇందాక 14వ అధ్యాయం 4వ వచనం చదివాం. రెండవ వచనాన్ని మనం ఒకసారి చూసినట్లయితే, ఆశ తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడయ్యాడు. అది ఏమంటారండి? ఇక్కడ ముందుగానే చెప్పాం, ఈయన ఎందుకు సరి చేయాలనుకుంటున్నాడు? ఈయన చేసినటువంటి క్రియలు దేవునికి అనుకూలంగా ఉన్నాయి. తన తండ్రి చేసినటువంటి, తన తండ్రి కాలంలో జరిగినటువంటి ఆ యొక్క ఘోరమైనటువంటి పాపము కంటే ఈయన పరిపాలనలో మనం ఇంకా కొన్ని ముందుకు చదివినట్లయితే కొన్ని వచనాలు, ఆయన ఏ రీతిగా ఆయన యొక్క సమయంలో ఆ యొక్క రాజ్యము ఎంత నెమ్మదిగా ఉందో, ఎంత ఆశీర్వదించబడ్డదో మనం కొన్ని వచనాల్లో మనం చూస్తాం. తర్వాత వచనాలు మనం చదివినట్లయితే దీనిని బట్టి ఇక్కడ ఆశ ఎందుకు ఈ నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరత వచ్చింది, ఎందుకు ఈ నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరత వచ్చింది అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నశించిపోతున్నటువంటి యోధా వారిని రక్షించాలని ఈయన ఒక్కడు దేవునికి యథార్థవంతుడిగా జీవిస్తున్నాడు, ఆయనకు లోబడి జీవిస్తున్నాడు. కాబట్టి ఆ మాటలు అక్కడ మనకి తెలియపరచబడుతుంది 2వ వచనంలో. ఆశ తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై ఉన్నాడు. కాబట్టి ధైర్యంగా చెప్తున్నాడు, మీరు చేస్తున్నటువంటి తప్పుదాలు ఇవి, మీరు ఆజ్ఞలను పాటించట్లేదు. 4వ వచనం అదే కదండి. ఏమంటాడు? ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించినప్పుడు యోధా వారికి ఆజ్ఞాపించాడు. ధైర్యంగా చెప్తున్నాడు, మీరు చేస్తున్నది తప్పు. నువ్వు ఎలాంటి వాడవైతే నాకేమి, నువ్వు ఎంత ఉన్నతమైనటువంటి వాడవైతే నాకేమి, కానీ నువ్వు చేస్తున్నటువంటిది తప్పు. నీవు సరి చేసుకోకపోతే దేవుని యొక్క ఉగ్రతకు నీవు లోను కాక తప్పదు. ఎంతమంది సేవకులు, ఎంతమంది ప్రవక్తలు బోధించారండి. మనం వెళుతున్నటువంటి మార్గము చాలా భయంకరమైనటువంటిది, పాపపు క్రియలతో నిండిపోయినది. దాన్ని సరి చేసుకుంటే మీరు ఆశీర్వదించబడతారు అని చెప్పిన వారు ఎంతో మంది ఉన్నారు. దేవుని ఆశ్రయించడం అంటే సింపుల్ కాదండి. మనము ఎంతగా సమర్పించుకోవాలో, ఎంతగా నిన్ను నీవు సరి చేసుకోవాలో ఒకసారి
జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరి సహోదరుడా. అనేక మంది బిడ్డలు దేవునికి దూరమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి కోరికలతో నిండిపోయారు. అందుకే వాటన్నిటి నుండి కూడా మనల్ని దేవుడు ఎన్నో మనం చెప్పామండి, బబులోను కూలిపోబోతుంది, మీరు బయటకు రండి. ఏంటి ఆ బబులోను? ఒకప్పుడు విగ్రహారాధనతో కూడినటువంటిది, ప్రస్తుతమైనటువంటి నవీన బబులోనుగా ఉన్న మనం జీవిస్తున్నటువంటి ఈ యొక్క దినాలే. అనేక మంది ఇక్కడ ఆ యొక్క దైవ సేవకుడు, ఎందుకంటే దేవుని మీద కంటే ఆ సేవకుడి మీద, ఇక్కడ ఆ యొక్క చెట్టు, ఇక్కడ ఆ ప్రతిమ, వీటన్నిటికీ మొక్కుతూ నిజమైన జీవము గల దేవుణ్ణి మనం విడిచిపెట్టేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క మహాపట్టణము, ఈ బబులోను కూలిపోబోతుంది, బయటికి రండి. ఎవరు వస్తారు బయటికి? ఎవరైతే జీవము గల దేవుణ్ణి ఆరాధిస్తారో, ఎవరైతే ఈ లోకాన్ని కాక ఈ యొక్క లోకాన్ని సృష్టించినటువంటి సృష్టికర్తను ఆరాధిస్తారో వారు మాత్రమే బయటికి రాగలరు. ఈ లోక ఆశలతో ఉన్నవారు, లోకాన్ని పూజిస్తున్నటువంటి వారు రాలేరు బయటికి. అవును కదండి. కాబట్టి మనము ఈ చివరి దినాలలో మరి ఎక్కువగా దేవుని ఎడల విశ్వాసము, భయభక్తులు కలిగి మనం జీవించవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క నామాన్ని మహింపరిచేటువంటి బిడ్డలుగా, దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి జీవించేటువంటి బిడ్డలుగా నీవు నేను ఎలా జీవిస్తున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ సమయంలో యెహోవాను ఆశ్రయించడం, ఇందాక చెప్పాను కదండి, ఈ ప్రసంగం అయిపోయేసరికి ఎంతమంది నిజంగా మేము యెహోవాను ఆశ్రయిస్తున్నాం, ఆయన మార్గంలో నడుస్తున్నామని చెప్తారో నిర్ణయించుకుంటారని చెప్పాను. దయచేసి ఐజయా చాప్టర్ 55 verses 6, యెషయా 55వ అధ్యాయము 6వ వచనాన్ని మనం ఒకసారి చూద్దామండి. ఎందుకంటే హృదయపూర్వకంగా దేవుని వైపు తిరిగి మొరపెట్టి ప్రార్థన చేసినప్పుడు అది ఎలాగా మనము దీవించబడతామనేటువంటిది ఒకసారి మనం చూస్తున్నాం. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయన వేడుకొనుడి. ఏమని చెప్తున్నారు చూసారా? యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. అంటే ఏంటి? ఎప్పుడు దొరుకుతాడు ఈయన? మరి మనకి ఎక్కడ ఉంటాడు? పోనీ ఆ క్లారిటీ వస్తేనే కదా సార్. ఈ వచనం చదవగానే చాలా మందికి వచ్చే డౌట్లు ఇవే. అంటే ఆయన ఏదో టైంలో ఉంటాడనమాట, ఫలానా చోట, మిగిలిన టైంలో ఉండడు, ఆ దేవాలయంలో మిగిలిన టైంలో ఉండడు, అక్కడ ఎక్కడో గుడి కడతాము, అక్కడ ఆ టైంకి మాత్రం వెళ్తే సరిపోద్దా? ఎలాగా ఏంటి? యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనండి. ఇది విశ్వాసులు మనమే చెప్పాలి. అసలు మనం దీనికి ఏ రీతిగా నీవు ఆయనను వెదకాలి, లేకపోతే ఆయన ఎక్కడ ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఆయనతో ఉండాలి అనేటువంటిది ఒకసారి ఆలోచించండి. మన సమీపంలోనే, లేక ఆయనను వెతికితే ఆయన మనకు దొరుకుతాను అంటున్నాడు. ఎక్కడ? ఆయన దొరుకు కాలంలోనే మనం వెతకాలట ఆయన్ని. వానాకాలం, వేసవకాలం, చలికాలం, శీతాకాలం కదండి. ఇంకా వేరే కాలం మీద ఉందా? పోనీ ఆయన దొరికే కాలం? సహోదరి సహోదరుడా, అప్పుడు ఇంకా దొరికేదేముంది ఇంకా ఆయన కదా. మరి ఎప్పుడు మనకు దొరుకుతారు? విశ్రాంతి దినాన్ని దొరుకుతారా? విశ్రాంతి దినాన్ని, ఓకే, అదే ఒక కాదు. ఓకే, వాక్యము ఎప్పుడు దొరుకుతుంది మరి మనకి? అది మనకి చాలా మందికి దొరకట్లేదు ఇంకా వాక్యం. దేవుడికి ఎంత దగ్గర ఉంటే ప్రేయర్ఫుల్ గా ఉంటే అప్పుడు దొరుకుతుంది. ఎస్ అయ్యా, దేవుడికి వందనాలు. అదే అందుకే మరి మనం ఎప్పుడు ఆయన మనకు దొరికితే కాలం ఎప్పుడు? ఆయన మనం ఎదగటం వల్ల మనకి సమీపంగా ఉండేది ఎప్పుడు? మీరు చెప్పిన మాటలను బట్టి చూస్తే ఎప్పుడు సమీపంగానే ఉంటాడు, ఓకే. కానీ మరి మనకి ఆయన దొరికేది ఎప్పుడు? గుర్తించినప్పుడు మనమే గుర్తించట్లేదు, మనమే ఆయన్ని వెదకట్లేదా? ఎందాక అడిగితే అందరూ చేతులు ఎత్తారు, అందుకోసం చెప్తున్నాను నేను. యెహోవాను సమీపించిన వారు ఎంతమంది? ఆయన్ని వెతికే వారు ఎంతమంది? ఆయనతో ఉండేవాళ్ళు ఎంతమంది? యెహోవాను సమీపించేటువంటి వారు, యెహోవాను ఆశ్రయించేటువంటి వారు ఎంతమంది అనేటువంటిది ఒకసారి మనం అందుకే పరిశీలన చేసుకోవాలి. నిజమే, నిత్యము దేవుడు ఆయన వాక్యముతో మనకు తోడుగా ఎప్పుడూ ఉంటున్నాడు. ఆయన దొరుకు కాలము, ఆయన మనకి సమీపంలో ఉండు కాలము అంటే అర్థం ఇందాక ఆయన చెప్పాడు ఒకే మాట, పోయే కాలంలో ఇంకేమీ దొరకడు. నిజమే,
అది పోయే కాలం వచ్చిన తర్వాత ఇంకా దొరికేదే ఉంది అసలు. నువ్వు అందుకే దేవుడు నీకు ఆ జీవమునిచ్చినప్పుడే, ఆ జీవం ఉన్నంత సేపే నీవు దేవుణ్ణి అనుసరించాలి, దేవుణ్ణి వెతకాలి, దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి స్తుతించాలి. చాలా మంది అనుకుంటారు అప్పుడే పర్వాలేదులే, తర్వాత వారం వెళ్దాంలే, పాస్టర్ గారు అన్న చూడండి విశ్రాంతి దినాన్ని కూడా దొరుకుతాడు దేవుడు కరెక్ట్. కానీ కొంతమందికి నెక్స్ట్ వీక్ వద్దాంలే విశ్రాంతి దినాన్ని. అయ్యా నెక్స్ట్ వీక్ ఎంతమంది ఉంటారు, ఎంతమంది వస్తారా? ఆ అన్న వ్యక్తి వస్తాడా? ఓరి వెరివాడా, ఈ రాత్రే నీ ప్రాణాన్ని నేను కోరుకుంటున్నానంటే నీకు విశ్రాంతి ఎప్పుడు వస్తుంది? నీ సమీపం మంది ఉన్నప్పుడే నీవు ఆయనను స్తుతించు, ఆయన మహిమపరచు. ఎందుకంటే నీ సమీపాన ఆయన ఉన్నాడు కానీ నీవు మాత్రం గుర్తించట్లే. ఆయన నీకు తోడుగా ఎల్లవేళలా ఉన్నాడు కానీ నువ్వు మాత్రం ఆయన్ని రిజెక్ట్ చేస్తూనే ఉన్నావు. అనేక మార్లు ఆయనను నువ్వు అశ్రద్ధ చేస్తూ ఆయన విడిచిపెడుతూ. ఎందుకంటే నీ యొక్క ఈ మట్టి ముద్దలో ఆ జీవవాయువు ఉన్నంత సేపే నీకు ఇది. వన్స్ కనుక ఆ జీవవాయువు నీ నుండి వేరైందంటే నువ్వు ఎంత ప్రయత్నించినా నన్ను కొంచెం తీసుకెళ్ళి అక్కడ పడేయడం అంటే కూడా అక్కడ దేవాలయంలో పడేరు, తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తారు? అది సహోదరి సహోదరుడా, నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి నిన్ను పరిశీలన చేసుకో, నీవు పరిశీలన చేసుకో. ఇర్మియాలో ఒక మాట చెప్తున్నాడు దయచేసి, జెర్మియా చాప్టర్ 29 వర్సెస్ 12-13, 29వ అధ్యాయము 12-13 వచనాలండి. మీరు నాకు మొరపెట్టుదురే అని, మీరు నాకు ప్రార్థన చేయించు వద్దురే అని నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను ఎదికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు. అంటే మనకి దొరకపోవడానికి కారణం ఏంటి? ఏమ్మా ఇక్కడే అయ్యా మనకి దొరకపోవడానికి కారణం ఏంటి అంటే అర్థం ఏంటో తెలుసు? హృదయపూర్వకంగా అంటే మనుషులు మాత్రమే, ఫిజికల్ గా మాత్రమే ఇక్కడ ప్రజెంట్. ఆ హృదయం అంతా ఎక్కడుంది? ఇంటి దగ్గర ఉండిన కూర మీద, లేకపోతే అల్లుడు ఏమంటాడో, మా భర్త ఏమంటాడో, భార్య ఏమంటాడో, ఇయే కదా. నా కూతురు ఏమంటారు, లేకపోతే నా భవిష్యత్తు ఏంటి, ఇదంతా కూడా దేవుని సన్నిధికి వచ్చాక. ఎందుకంటే అక్కడ కుదురుగా కూర్చుంటాం కదా, నెమ్మదిగా మన హృదయం అంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోతుంది? లోక రీతిగా మనం సంచారం చేస్తూనే ఉంటుంది. ఓన్లీ ఫిజికల్ గా మాత్రమే ప్రజెంట్ ఇక్కడ. ఎవరు వచ్చారా ఫలానా విశ్వాసి? వచ్చారు, చూడటానికి ఉన్నారు, కానీ హృదయం అంతా ఎక్కడ ఉంది? లోకంలో తిరుగులాడుతూ ఉంది. ఎక్కడ ఏమి సహాయం దొరుకుతుందా? ఎక్కడ దొరుకుతుంది మరి సహాయం? దావీదు మహారాజు అంటున్నాడు అనమాట, కొండల తట్టు నా కన్నులెత్తి చూస్తున్నాను కానీ నాకు ఎక్కడా సహాయము దొరకట్లేదు అసలు. కానీ మనం కూడా ఏం చేస్తామంటే దేవుని మందిరానికి వెళ్ళి కూడా అక్కడ సహాయం దొరుకుతున్నా కానీ అది మన కంటికి కనపడదు. ఎందుకు? మనతో ఉన్నవాడు లోకనాథుడు కదండి, అపవాది. ఆయన ఏం చేస్తాడు? మన కళ్ళకు గుడ్డితనాన్ని కలుగ చేస్తాడు. ఆ మనోనేత్రానికి గుడ్డితనాన్ని కలుగ చేసి నీకు సహాయం కనపడుతున్నా కూడా అది నీకు వద్దు, నీకు బయట చాలా మంది సహాయకులు ఉన్నారు అని మన హృదయాన్ని అంతటిని అక్కడికి తీసుకెళ్తారు. వాళ్ళందరూ కూడా చీపో 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 అన్నాక అప్పుడు మళ్ళీ గుర్తవుతుంది, ఈలోపు ఎవరికొకరికి సహాయం అనుకోద్ది. సహోదరి సహోదరుడు, అదే జీవం అన్న మాట. మన ఈ యొక్క మట్టి ముద్దలో నుంచి జీవవాయువు పోయిన తర్వాత నువ్వు ఎంత ప్రయత్నం చేసినా లేదు, ఇక ఫలితం లేదు. కాబట్టి నీ హృదయపూర్తిగా దేవుని వైపు నువ్వు తిరిగావా? ఆయన అదే కోరుతున్నాడు. నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ హృదయంతో ఆయన నువ్వు వెతికినప్పుడు ఆయన ఖచ్చితంగా దొరుకుతాడట. అసలు నా కుమార్తె, నా కుమారుడు నా వైపుకు తిరిగి వస్తారా, నన్ను ఎప్పుడు నా ప్రార్థన చేస్తూ నన్ను అడుగుతారా అని ఎదురు చూస్తున్నాడండి. అసలు అది ఎంతమంది తల్లిదండ్రులు నా బిడ్డలు నన్ను ఏమని అడుగుతారేమో ఇద్దాం అనుకున్న వాళ్ళు చెప్పండి. వాళ్ళు అడుగుతారేమో, ఎక్కడ నా దగ్గర ఏమీ లేవు, వాళ్ళు ఎక్కడ అడుగుతారో అని భయపడే వాళ్ళే ఉన్నారు. కానీ ఎంతమంది ఉన్నాం అనగా, అంటే చిన్న చిన్న ఏవో ఉంటే మన తల్లిదండ్రులుగా తీర్చగలమండి. ఒక గప్పున ఆయన కోరలేని కోరికేదని కోరేయడానికి కుమారుడు కానీ కుమార్తె కానీ ఎక్కడి నుంచి తీసుకురాగలం? ఆ భయంతో కొన్ని సందర్భాలలో మన స్థితి ఏంటో తెలుసుకో అంటాం తప్పుని. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మన తండ్రి అయినటువంటి దేవుడు నా బిడ్డలు నా ఎదురుకు వస్తారేమో, వారు నన్ను అడుగుతారేమో, నేను వారికి సహాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, వాళ్ళు అడుగుతారేమో అని ఎదురు చూస్తున్నాడట దేవుడు. ఆశ్రయిస్తారేమో, నన్ను ఆశ్రయిస్తారేమో అని ఎదురు చూస్తున్నారట. రే సహోదరి సహోదరుడా, నీవే రీతిగా ఉన్నావు? ఫోన్లు చూసుకుంటా ఉన్నావా, లేక
దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నావా? ఎందుకంటే అనేక మార్లు మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఏం చూసుకుంటాం? ఆ ఫోన్స్ చూసుకుంటానే మన జీవితాలు గడుపుతూనే ఉంటాయి. ఎందుకంటే మనకి వేరే కాల్స్ అయ్యి వస్తాయి కదా, అర్జెంట్ కాల్స్. ఇందాక కూడా చాలా మంది ఎవరో గారు చేశారు, రాము గారు చెప్తున్నారు, అక్కడ మనం ఆన్లైన్ పెడుతూనే ఉన్నాం, ఒక కాల్ వస్తుంది, అది ఆయన చూసి చెప్తున్నాడు అంటే. కాకపోతే డోంట్ డిస్టర్బ్ మోడ్లో పెట్టి ఉంచాం కాబట్టి ఆ రింగ్ టోన్ బయటకు రావాలి. ఏదేమైనానండి, కొన్ని సందర్భాలలో అది మన ప్రమేయం కాదు, కానీ అపవాది మనలను అనేక మార్లు మభ్య పెడుతూ మనల్ని లోకరీతిగా నడిపిస్తూనే ఉంటాడు. రెండవది మనం చూద్దామండి. రెండవది మనం చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము, మాథ్యూ చాప్టర్ 5:6. ఎందుకంటే యెహోవాను ఆశ్రయించడం అంటే, యెహోవాను ఆశ్రయించడం అంటే అంత సామాన్యమైనటువంటి ఆషామాషి విషయం కాదు. ఓకే, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. యెహోవాను ఆశ్రయించడం అంటే నీతిమంతుడు ఆయన సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, పరిశుద్ధుడు. మరి ఆయన ఆశ్రయించడం అంటే ఎలా ఉండాలి? మనం నీతి కోసం మనం కూడా నీతిమంతులుగా ప్రయాసపడుతూ ఉండాలి. దాని నిమిత్తమే అనేక మార్లు మనం హింసించబడుతూనే ఉంటాం, అనేక మార్లు అవమానం పడుతూనే ఉంటాం. యథార్థత గురించి మనం మాట్లాడుతున్నప్పుడు చాలా శోధనలు వస్తాయండి. ఉదాహరణకి మీ కుటుంబంలో ఏదైనా చిన్న మాటను మభ్యపెట్టి మాట్లాడాలనుకోండి, భార్య భర్త కొంచెం వయసు వచ్చిన పిల్లలు ఉంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఫాలో అయిపోతారు. కానీ చిన్నపిల్లలు ఉంటారు చూసారా, అరుణోదయ్ లాంటి యువల లాంటి పిల్లలు, వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? లేదంకులు ఉంది ఇంట్లో అని చెప్పేస్తారు గప్పుకుని. ఈ తల్లిదండ్రులు ఇద్దరు తోడుబుట్టిన అక్కో అన్నో చెప్పేస్తారు లేదు 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 అని. కానీ ఆ చిన్నపిల్ల ఏం చెప్తారు తెలుసా? అంకు లేదు, ఉంది లోపల ఉంది. యథార్థత. అర్థమైందండి ఎంత శోధన మనకి అప్పుడు? అంటే నీతిగా జీవించడం చాలా కష్టమే, ఎందుకంటే ఉన్న కొంచెం వాళ్ళకి ఇచ్చేస్తే, లేకపోతే మన బాధ మనది. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, మనం తృప్తిపరచబడతామంట. దేవుని వాక్యం అది చెప్పబడుతుంది. ఒకవేళ నిజమే నీవు రేపటి వరకు నీ ఇంకా కొంచెం ఒక ఏమంటామంటే ఇంతకుముందు కొలిసేవారు కదా, సోల గిద్దలు తవ్వ కొంచెం అని ఏ కొలిసేవారు చెప్పి ఒక తవ్వడు బియ్యం ఉన్నాయనుకోండి, అంతే రేపటి కోసం అనుకుందాం. ఐ మీన్ ఒక 1/2 కిలో, ఇప్పుడున్న రోజులు బట్టి మాట్లాడుకుంటే ఒక 1/2 కిలో బియ్యం ఉన్నాయి మనకి ఇంట్లో రేపటి కొరకు. కానీ అదే సమయంలో ఏ విధంగానూ ఆశ్రయం లేకపోతే కష్టంతో వచ్చినటువంటి వారు ఉంటే సహజంగా వచ్చే మాట ఏంటో తెలుసా? మేము కూడా అయిపోయినాయి, మాకు కూడా ఏమి లేవండి. కానీ మన పిల్లలు ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి ఆ చిన్న పిల్ల ఏం చేస్తుంది? అంకులు ఉన్నాయి, కొంచెం ఉన్నాయి మాకు ఇంకా. వాళ్ళకి అది ఇచ్చేస్తే మనకి భారం అని మనం అనుకుంటాం. కానీ ఆ చిన్నపిల్లల యొక్క హృదయం మాత్రమే ఏ విధంగా అంటే యథార్థత, నీతిగా ఉన్నారు వాళ్ళు. ఉన్నట్టుగా చెప్పడం వలన మనకు కొంచెం శ్రమే, కష్టమే. కానీ దేవుని వాక్యం ఏం తెలియపరుస్తుంది? మీరు తృప్తిపరచబడతారు. అది మీరు అంతకంతకు దేవుడు ఏ మార్గాన్ని తెలుస్తాడో నీకు తెలియదు, నాకు తెలియదు, కానీ మనం తృప్తిపరుస్తాడు. మనకి ఆ సమయానికి కావాల్సినటువంటి ఆహారాన్ని దేవుడు మనకు అందించడానికి, మనకున్న దాంట్లో మనం సహాయపడటం వల్ల, నీతిగా యథార్థంగా మనం జీవించడం వల్ల మనకు అది కలుగుతుంది. దీనిని బట్టి మనం ఎంతమంది యెహోవాను ఆశ్రయించి మనము జీవిస్తున్నాం ఒకసారి ఆలోచించుకోవాలి. దేవుని యొక్క వాక్యము, ఎందుకంటే ఆయన సన్నిధి కోసమును ఆయన నీతి కోసం మనం ప్రయాసపడే వాళ్ళగా ఉంటేనే ఆయన ఆశ్రయించడం అంటే ఏదో సింపుల్ గా మనం యేసుక్రీస్తును అనుసరిస్తున్నామని కాదు. ఆయన సన్నిధి మనతో ఉన్నదా, నీతిమంతులుగా పరిశుద్ధులుగా ఉన్నప్పుడే మనము ఆయన సన్నిధిలో మనం నడవగలుగుతాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఎలా ఉన్నాం ఒకసారి ఆలోచించండి. అలాగే మూడవది మనం చూసినట్లయితే ఇదే 2వ దినవృత్తాంతాల్లో చాలా గొప్ప మర్మాన్ని దేవుడు మనకు బయలుపరిచాడు. 2 Chronicles chapter 7, 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయము 14వ వచనం మనం చూసినట్లయితే, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. దేవునికి వందనాలు. ఎవరటండి? నా పేరు పెట్టబడిన నా జనులు, యెహోవాను ఆశ్రయించినటువంటి విశ్వాసులు. మనం ఎలా ఉన్నామా ఒకసారి ఆలోచించండి. మన చెడుతనాన్ని విడిచిపెట్టి
ఆయన మనం వెతికినట్లయితే తప్పక ఆయన మన యొక్క ప్రార్థన విని మన పాపములను క్షమించి ఆయన మనం ఉన్న ప్రాంతాన్ని, మన కుటుంబాన్ని, మన దేశాన్ని, మన యొక్క సృష్టిని కూడా అంతటిని కూడా మనం నివసిస్తున్నటువంటి ఈ యొక్క యూనివర్స్ అంతటిని కూడా స్వస్థపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడంట. ఎందుకంటే దేవుని చిత్తాన్ని చేయడానికి మనం ఎప్పుడన్నా తనుగా మనల్ని మనం శ్రద్ధగా అంటే ఆయనకి కంప్లీట్ గా సమర్పించుకుంటూ తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నామా? ఎందుకంటే ఆ మాట చాలా గంభీరమైనటువంటిది. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకోవటం. అసలు మనలో ఆ తగ్గింపు ఏ రోజున ఉందా? అసలు లేదా? తగ్గింపు స్వభావం ఉందంటారా మనకి? ఎందుకంటే దేవుని ఆశ్రయించిన వాళ్ళమైతే అది ఉండాలి ఖచ్చితంగా. అది లేకపోతే నా ప్రజలు, నా జనులు, నా పేరు పెట్టబడిన వారు ఆ రీతిగా తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి చెడు మార్గాన్ని విడిచిపెడితేనే ఎంతమందిని చేస్తున్నాం. అందుకే ఇంతకు ముందే చెప్పాను నేను, మనం యెహోవాను ఆశ్రయించే వారు ఎంతమంది చేతులు ఎత్తండి అన్నప్పుడు అందరము లేపుతాం. ఎందుకంటే ఆయన ఆశ్రయిస్తున్నామని దేవుని సన్నిధికి వచ్చాం, ఆయనతో ఉంటున్నామని దేవుని సన్నిధిలోకి వచ్చాం, ఆయన మనల్ని రక్షిస్తాడనే మనం దేవుని సన్నిధికి వచ్చాం. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, మరి నువ్వు ఎలాగున్నావు? నీవున్న జీవిత విధానం ఎలా ఉంది? నిజంగా ఆయన ఆశ్రయిస్తే ఇవన్నీ కూడా నీ జీవితంలో ఉన్నాయా? నీవు నడుస్తున్నావా అలాగా? ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో, నీవు పరిశీలన చేసుకో ప్రియ సహోదరి సహోదరుడు. చివరిగా మనం ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక హీబ్రూస్ చాప్టర్ 13 verse 6. దేవుని చివరికి ఆయనే మనకు అంతిమ సహాయకుడు అనేటువంటిది మనం గుర్తించాలి. మరి ఎవరు ఉండకూడదండి ఇంకా చదవండి. కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేం చేయగలడు అని మంచి ధైర్యము చెప్పగలవారమై ఉన్నాము. అది ఏమని చెప్తున్నాడు ఇక్కడ మనం చూసామా? ఈ యొక్క ప్రభు నాకు సహాయుడై ఉన్నాడు కాబట్టి, ఆయనే నాకు తోడై ఉన్నాడు కాబట్టి నేను భయపడవలసిన అవసరం లేదు. ఈ లోకనాథుడు ఎలాంటి వాడైనా ఎన్ని మభ్యపెట్టినా ఎన్ని సహాయాలు నాకు చూపిస్తున్నా కూడా అది శాశ్వతం కాదు అని మేము ఎప్పుడైతే కంప్లీట్గా, చాలా మందికి కంప్లీట్గా బేస్ అవటం అనేటువంటిది రాదు. కారణం ఎందుకు ఎన్నో మార్లు చెప్పాను నేను, ఇక్కడ కాకపోతే అక్కడ, అంటే ఈయన కాకపోతే మన తండ్రి కాకపోతే తల్లి, పేరెంట్స్ మీద ఆధారపడే విధానాలు అలాగే ఉంటాయి. నేను అమ్మని అడుగుతాను, అమ్మ ఇవ్వకపోతే నాన్న ఇస్తాడు కదా, మా డాడీ ఇస్తాడు. మా డాడీని అడుగుతాను, కొంతమంది డాడీ ఇవ్వకపోతే మమ్మీ ఇస్తుంది కదా. చూడండి, ఇక్కడ కాకపోతే అక్కడ, అక్కడ కాకపోతే ఇక్కడ. అది కాదు, కంప్లీట్గా నా తండ్రిని నేను అడిగానంటే నాకు ఇస్తాడు. ఆయన మీద బేస్ లేదు, నా తల్లి నాకు ఇస్తుంది, వాళ్ళ మీద కంప్లీట్ బేస్ అయి ఉండాలి. ఏమో ఒక్కటే. అది కాకుండా ఈ యొక్క తలంపులు ఉన్నాయి చూసారా, ఇది కాకపోతే అది కాకపోతే ఇది అనుకున్నప్పుడు చివరికి నీవు ఆ మేలులు పొందుకోలేవు. కాబట్టి అంతిమంగా సహాయము నాకు ఈయనే, నా తండ్రి అయిన దేవుడే, యెహోవాను మాత్రమే ఆశ్రయించడం వలన నాకు మేలు కలుగుతుంది అని నువ్వు ఎప్పుడైతే కంప్లీట్గా బేస్ అవుతావు, దానిని బట్టి నువ్వు దీవించబడతావు ప్రియ సహోదరి సహోదరుడా. అదే హీబ్రూస్ చాప్టర్ 11 verse 6 కూడా చూద్దాం ఒకసారి. 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైన అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకువానికి ఫలము దయచేవాడనియు నమ్మవలేదు కదా. అందుకే అంటున్నాడు, నువ్వు ఎవరిని నమ్ముతున్నావు? ఒకసారి రెండు విధాల, రెండు తలంపులతో నువ్వు జీవించొద్దే. నువ్వు కంప్లీట్గా ఆయన నన్ను సంరక్షించగలడు అనేటువంటి విశ్వాసం నీకుందా? ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్తున్నావు కదా, ఆయన విశ్వసిస్తున్నావు అంటే నిన్ను తప్పక ఆయన స్వస్థపరచగలడు, నిన్ను తప్పక నీకు కలిగిన ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి లేవనెత్తగలడు, నిన్ను తప్పక ఈ పాపపు స్థితి నుంచి పరిశుద్ధులుగా మనలను ఆ నీతి రాజ్యానికి, నిత్య జీవానికి వారసులుగా చేయగలడు. అది నువ్వు నమ్మినట్లయితేనే ఆయన ఆశ్రయించాలి. ఇప్పుడు చెప్దామా, ఎంతమంది యెహోవాను ఆశ్రయించాము? చెయ్యని లేపగలుగుతామంటారా? సహోదరి సహోదరుడా, ఒకవేళ ఆ సమయం మనకి ఇప్పటి వరకు అది దొరకకపోతే, ఆ భయంతో ఇప్పటి వరకు మనం జీవిస్తున్న విధానం ఒకవేళ దేవునికి హేయమైనటువంటి క్రియ అయితే, ఇదే మిగిలి అనుకూలమైన సమయం మన జీవితాలను సరి చేసుకోవడానికి. ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి గతించిన 2 years కదా, 2 సంవత్సరాలు కూడా అనేక మంది బిడ్డలు మనకంటే గొప్పవారు, మనకంటే అందగాళ్ళు, మనకంటే ఉన్నతమైన వారు ఈ రోజు చూడలేదు. వారు ఒకవేళ మారు మనసు పొందాలంటే కూడా వారికి అవకాశం లేదు కదా.
దేవుడు నీకు నాకు ఆ తరుణాన్ని ఇచ్చాడంటే ఎంత గొప్ప ధన్యత. ప్రియ సహోదరి సహోదరుడా, అనేక మార్లు తప్పిపోతున్నాం. ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు వలె అనేక మార్లు మనము ఆ యొక్క జీవము గల దేవుణ్ణి మనం పోగొట్టుకుంటాం, విడిచిపెట్టేస్తున్నాం. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, మరొక తరుణాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మరొక తరుణాన్ని దేవుని స్తుతిద్దాం, ఆయన మహిమపరుద్దాం. నేను నీవే సరి చేసుకుంటూ దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఆయన వెంబడిద్దాం, ఆయన ఆజ్ఞలకు లోబడి జీవిద్దాం. అక్కడ ఆశా రాజు ఏ రీతికైతే యోధా ప్రజలందరినీ కూడా దేవుని ఆజ్ఞలను మీరు అనుసరించండి, దేవుని యొక్క చిత్తాన్ని జరిగిస్తూ ఆయన ఆశ్రయించండి హెచ్చరిక చేస్తున్నాడో, అదే ఈ రోజు మన జీవితాల్లో కూడా మనందరినీ కూడా దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి ఆయన మాట చెప్పిన జీవిస్తూ ఆయన ఆశ్రయించమని దేవుని యొక్క పరిశుద్ధ వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. అటు ధన్యత మనందరము పొందుకొని ఆయన యొక్క నీతి రాజ్యానికి వారసులకు కొరకు మనందరం కూడా సిద్ధపడదాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఓకే, దయచేసి అందరూ కూడా లేచి నిలబడినట్లయితే ఈ యొక్క ఆరాధన మనం ముగించుకున్నట్టు కొరకు సాంగ్ నెంబర్ 7, ఈ యొక్క ఆరాధనను మనం ముగించుకున్నట్టు కొరకు మనకి ఇవ్వబడిన సాంగ్ షీట్ నుంచి సాంగ్ నెంబర్ 7 ఈ యొక్క పాటల షీట్ మనం గత నెలలో ఉద్యోగ కూటాలు జరుపుతున్న సమయంలో ప్రింట్ చేసినటువంటి పాటలు కాబట్టి అందులో సాంగ్ నెంబర్ 7 మనం పాడుకుంటూ దేవుని స్తుతిద్దాం. అందరూ నన్ను విడిచిన నీవు నన్ను విడువనంటివి అనే పాట పాడదాం. ఎందుకంటే దేవుడు ఎల్లవేళలా మనకు తోడుగా ఉండి ఆయన మనలను తల్లి విడిచిన, తండ్రి విడిచిన, మన యొక్క సహోదరులు బంధుమిత్రులు విడిచిన ఆయన మాత్రం ఎన్నడూ మనం విడవట్లేదు. మనం ఆయన ఆశ్రయించాలి అంటే మాత్రం తప్పక మనం ఆయన యందు విశ్వాసం కలిగి మనం జీవిద్దాం. అటు ధన్యత దేవుడు మనకు కలెక్ట్ చేసినందుకు దేవుడికి వందనాలు చెల్లిద్దాం. దయచేసి ఈ యొక్క పాట పాడుతూ దేవుని స్తుతిద్దామని అందరూ కూడా మీరు గత రాత్రి తెలియపరిచినట్టుగా వెస్పస్ ఆరాధనలో వీలైతే ప్రతి ఒక్కరు కూడా దేవుని స్తుతించట్లో 2 చేతులతో చప్పట్లు కొడదాం. అనేక మందికి ఆ వాద్యాలు వాయించేటువంటి ఆ యొక్క తలాంత ఉంది. దాని నిమిత్తమే వారు అక్కడ వాయిస్తున్న మనము కూడా మన చేతులతో దేవుని స్తుతిస్తూ దేవుని మహిమపడదాం. ఓకే, అందరూ నన్ను విడిచిన
ఎన్నో భయంకరమైనటువంటి బాధలతో మనందరం కొట్టుమిట్టాడుతున్నాం కూడా, ఈ లోకమంతా కూడా మనల్ని విడిచిపెట్టినా కూడా ఆ ప్రేమ గల దేవుడు, ఆ సర్వ సృష్టికర్త, ఆ జీవం గల దేవుడు ఎన్నడూ నిన్ను నన్ను విడవలేదు. కనుక ఈ యొక్క విశ్రాంతి దినాన్ని నిన్ను నీవు సరిచేసుకో. దేవుడు మనకిచ్చినటువంటి మరొక గొప్ప తరుణం ఇది. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఆయనను స్తుతించడంలోను ఆయన మహిమపరచడంలో నిన్ను నీవు సరిచేసుకునే కొరకు నీవు అంగీకరించినట్లయితే ఇది మిగిలిన అనుకూల సమయం కనుక నీ ఉన్న స్థలంలోనే కళ్ళు మూసుకొని దేవునికి మొరపెట్టు. ప్రభువా, నేను పాపినయ్యా, అనేక మార్లు నన్ను ఈ లోకనాథుడు మోసకరమైనటువంటి స్థితిలో నీ నుండి దూరం చేస్తున్నాడయ్యా. నన్ను క్షమించి తిరిగి ఆ బంధకాల నుండి నన్ను విడిపించి నీ బిడ్డగా అంగీకరించు అని హృదయపూర్వకంగా పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో నీవు ఆయన్ని స్తుతించు. తప్పక దేవుడు నీ ప్రార్థన పెట్టాలని సిద్ధంగా ఉన్నాడు. దయచేసి అందరూ తల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరం కలిగిన మా ప్రియపరలోకపు తండ్రి, స్తుతులు స్తోత్రములు మహిమా ఘనత నీకే దేవా. సృష్టికర్త సర్వోన్నతుడా, నీకు వందనాలయ. ఈ చక్కటి విశ్రాంతి దినాన్ని తండ్రి నాయన, గంభీరమైనటువంటి నీ యొక్క పరిశుద్ధ లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు తండ్రి. బండలాంటి నా యొక్క హృదయమును నాయన సరిచేసి నీ యొక్క కుమారుడిగా కుమార్తెగా మా ప్రభా నీవు మలుచుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, నేను ఈ లోకం వైపు చూస్తూ తండ్రి, ఈ లోకంలో ఉండేటువంటి కోరికలలో, ఈ లోక సంబంధమైనటువంటి మా ప్రభా ఆశలకు నేను లోనై తండ్రి అనేక మార్లు నీ నుండి దూరమై ఉన్నాం తండ్రి. మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నేను ఇంటి పాపపు స్థితిలో నన్ను విడవక తండ్రి, నీ కుమారుడిగా కుమార్తెగా మమ్మల్ని అంగీకరించి నాయన నీ యొక్క పరిశుద్ధ రక్తముతో మమ్మల్ని శుద్ధీకరించమని ప్రార్థన చేస్తున్నాం. అవును ప్రభా, అనేక మంది బిడ్డలకు లేని గొప్ప కరుణాన్ని నీవు మాకు అనుగ్రహించినావు తండ్రి, నీకే వందనాలు. నీవిచ్చినటువంటి యొక్క సమయాన్ని సద్వినియోగపరుస్తూ తండ్రి మా హృదయములను సరిచేసుకొని, మా జీవితములను సరిచేసుకొని నీకిస్తులుగా జీవించిన కొరకు సిద్ధపడుతుండగా మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని, మరి ముఖ్యంగా మా ప్రభువా ఈ యొక్క లాలపేట శేషించబడిన సంఘములో తల వంచి ప్రార్థిస్తున్న ప్రతి విశ్వాసి వారి కుటుంబమును మీరు జ్ఞాపకం చేసుకొని బిడ్డలను మా ప్రభువా మీ యొక్క సమృద్ధి దీవెనలతో నింపి, బిడ్డలకు కలిగిన ఆర్థికపరమైన ఇబ్బందులు కానీ, బిడ్డలకు కలిగినటువంటి శారీరకమైనటువంటి వ్యాధి బాధలు కానీ వాటన్నిటినీ సరిచేసి బిడ్డలను సంపూర్ణమైనటువంటి దీవెనలతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. రాలేకపోయిన బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నాడు అయ్యా తండ్రి. నీ చిత్తమైతే మరొక పర్యాయం తండ్రి ఆ బిడ్డలు నీ సన్నిధిలో నాయన చేరుకొని మిమ్మల్ని స్తుతించి మహిమపరిచే దానికి వారికి రాయించమని ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా మా ప్రభువా నాయన దినదినము ఆత్మీయంగా మేము బలపడటం కొరకు నాయన చక్కని కార్యక్రమాలతో మా ప్రభువా నాయన నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ ఉజ్జీవపరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ తండ్రి, నీ చిత్తమైతే నాయన త్వరలో మా ప్రభువా నాయన ఆ యొక్క వీక్ ఆఫ్ ప్రేయర్ పెట్టుకొని తండ్రి మేమందరం కూడా తండ్రి అనుదినము నీ వాక్యమును ధ్యానం చేయాలని ఆశపడుతున్నామయ్యా తండ్రి. నీ చిత్తమైతే నాయన యొక్క నాయన వారమంతా కూడా నీ యొక్క వాక్య పరిచర్య చేసేటువంటి నాయన నీ యొక్క సేవకులను దీవించండి, మీ ఆత్మతో నింపండి నాయన. బిడ్డలకు కావాల్సినటువంటి ఆ యొక్క పరిశుద్ధ మర్మాలను మీరు బయలుపరిచి వారి నోటు బోరుగా మీరే ఉండి మాట్లాడమని మాతో ప్రార్థన చేస్తున్నామయ్యా. అదే రీతిగా తండ్రి ముఖ్యంగా మా ప్రభా సంఘంలో ఉండే వృద్ధుల గురించి ప్రార్థన చేస్తున్నాం. ఆయన పెద్దలు సుజనమ్మ గారిని నాయన ఇంట్లో మా ప్రభు తండ్రి ఆయా ప్రాంతాలలో ముఖ్యంగా మెచ్చలగూడ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలు మా ప్రభు తండ్రి నాయన కోటేశ్వరం గారిని నాయన, ఇంకా ముఖ్యంగా మా ప్రభు తండ్రి నాయన రఘు గారి తల్లి గారిని, అదే రీతిగా మా ప్రభు పెద్దలు మా ప్రభు తండ్రి సర్వయ్య గారిని, ఇంకా పేరు పేరున అక్కడ ఉండే వయసులో పెద్దవారు అవుతున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. నాయన బిడ్డలకు కావాల్సిన చక్కటి ఆరోగ్యాన్ని, బలశక్తిని నాయన బిడ్డలను మీరు ఎంతగానో ప్రేమించి నాయన బిడ్డలను మీరు ఆదరించి కాస్త కాపాడి ఉన్నారు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన బిడ్డలకు కావాల్సిన మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. అదే రీతిగా మా ప్రభువా నాయన ఇంకా తండ్రి చిన్న బిడ్డలు, యవన బిడ్డలు మా ప్రభు సంఘంలో అనేక మంది బిడ్డలు నాయన అనేక బలహీనతలకు లోనే ఉన్నారు తండ్రి. వారందరినీ కూడా మీరు పుట్టి సమృద్ధి నాయన ఆరోగ్యమును బలం శక్తిని బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే జ్యోతి గారి యొక్క తల్లి గారు మా ప్రభు తండ్రి
గారిని అలాగే తండ్రి వారికి ఇచ్చిన వారి భర్తను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. నాయన బిడ్డలు వారి యొక్క వయసు రీత్యా పెద్దవారు అవుతుండగా బిడ్డలకు కావాల్సిన చక్కటి ఆరోగ్యాన్ని బల శక్తిని వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రార్థన విజ్ఞాపన చేసిన ప్రతి ఒక్కరి యొక్క ప్రార్థన మీరు వింటున్నారని మేము నమ్ముతూ బిడ్డల యొక్క ప్రతి కోరికను సిద్ధింప చేస్తున్నారని వారి అవసరతలు తీరుస్తున్నారని మేము విశ్వసిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు. దూర ప్రాంతం నుండి మా ప్రభావ విజయవాడ ప్రాంతం నుంచి చేరొచ్చినటువంటి మిస్టర్ మిస్సెస్ ప్రభాకర్ గారి కుటుంబాన్ని కూడా మీరు బిడ్డగా దీవించమని, నేను వారికి ఇచ్చిన వారి బిడ్డలు నాయన వారి కుటుంబాలను కూడా మీరు బిడ్డగా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి నాయన యొక్క సంఘంలో ఉండే ప్రతి ఒక్క విశ్వాసిని నాయన వారి యొక్క కుటుంబాలను దీవించండి. నేను అలాగే మా ప్రభా తండ్రి నర్సింగ్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ మా ప్రభా విజయ కాలేజీలో నాయన ఆ యొక్క ఎవరి బిడ్డలను వారు నాయన ఈ యొక్క సంఘంలో వారు తీసుకుంటున్నటువంటి ఆ యొక్క పరిచర్యలో నాయన వారికి ఇచ్చినటువంటి వారి యొక్క పాత్ర మా ప్రభు తండ్రి ఏదైతే తలాంతులు ఉన్నాయో వాటిని సద్వినియోగపరచుకుంటుండగా ఆ బిడ్డలందరినీ దీవించమని, వారు చదువుతున్న చదువుల్లో తోడుగా ఉండమని నేను మెండుగా బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. అలాగే మా యొక్క సంఘ ఎవరి బిడ్డలను తండ్రి వారు చేస్తున్న ఉద్యోగాలు నాయన అలాగే వారు చదువుతున్న చదువుల్లో కూడా తోడుగా ఉండి బిడ్డలను మెండుగా దీవించమని ప్రార్థిస్తూ, ముఖ్యంగా మా ప్రభా చిన్న బిడ్డల తండ్రి చక్కటి పాటలతో మిమ్మల్ని స్ఫూర్తించి మహిమపరిచి ఉండగా వారి యొక్క భవిష్యత్ అంతటిని మీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా. నిశ్చితమైతే నాయన సంపూర్ణమైనటువంటి దీవెనలతో వారిని మీరు తృప్తిపరచమని, మంచి ఆరోగ్యంతో కాస్త కాపాడమని, నేను రాబోయేటువంటి ఏ విధమైనటువంటి బలహీనతలను వాటిని ఎదుర్కొనేటప్పుడు కావాల్సినటువంటి చక్కటి ఆరోగ్యమును ధైర్యమును బిడ్డలకు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి మా యొక్క మెట్రో సెక్షన్ నాయకులను నాయన అలాగే తండ్రి వారి కుటుంబాలను సెక్షన్ లో జరుగుతున్నటువంటి సువార్త పరిచర్యను నాయన పేరు పేరు అందరినీ కూడా దీవించమని, త్వరలో ఉద్యోగ కూటాలు ఆయా ప్రాంతాల్లో జరుగుతుండగా నాయన ఆ యొక్క ప్రాంతాల్లో బోధిస్తున్న బోధకులను ఆ యొక్క సంఘాలను అక్కడ చేరువచ్చి విశ్వాసులను దీవించండి. యూనియన్ నాయకులను వారి కుటుంబాలను, అలాగే సదర్న్ ఏషియా డివిజన్ నాయకులను వారి కుటుంబాలను, అలాగే జనరల్ కాన్ఫరెన్స్ నాయకులను వారి కుటుంబాలను కూడా మీరు దీవించి తండ్రి త్వరలో మా ప్రభా మీ యొక్క రెండవ రాకడాతి త్వరగా జరిగినది కనుక ఆ యొక్క నిత్య రాజ్యంలో వారిని మేము అందరూ కూడా వారసులై నాయన మీతో నిత్యము సంతోషించే దానికి మా అందరికీ దయచేయమని, నేను దాసులైనటువంటి నన్ను నా కుటుంబాన్ని కూడా మీరు దీవించి మీ సేవలు ఇంకా ఘనంగా వాడుకోమని మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు మీరు దయచేయండి. మా రుణస్తుల నుంచి ప్రకారం మా రుణములను మీరు క్షమించండి. మనుషులలోకి తెగ నుండి తప్పించుము. రాజ్యము శక్తి మహిమయు నిరంతరం నీవే నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుని యొక్క కృపయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఇక్కడ చేరి ఉన్న మనందరికీ ఆయా ప్రాంతములలో ఈ యొక్క ఆన్లైన్ ద్వారా వింటున్నటువంటి చూస్తున్నటువంటి బిడ్డలకును, అదే రీతిగా ఆయా ప్రాంతాలలో బలహీనతతో అనారోగ్యాలతో బాధపడుచు ఆయన యొక్క సహాయం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలకును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.